చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేశారు. కాగా నిన్న చేబ్రోలు కిరణ్ పై గోరంట్ల మాధవ్ దాడికి యత్నం చేసిన క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. లక్ష్మీదుర్గ వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ సస్పెండ్ గురైన చేబ్రోలు కిరణ్ ను కొద్దిసేపటి క్రితం మంగళగిరి రూరల్ పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఇబ్రహీంపట్నం సమీపంలో చేబ్రోలు కిరణ్ ని మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న అనంతరం ఆ కేసుకు సంబంధించి గతంలో అతను చేసిన వ్యాఖ్యలు, అతను గతంలో ఉన్న కేసులను విచారణ చేసిన అనంతరం ఈ కొద్దిసేపటి క్రితం మంగళగిరి కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో కొద్దిగా తప్పులున్న నేపథ్యంలో సరి చేసుకుని రావాలంటూ కూడా న్యాయవాది వారికి సూచించిన నేపథ్యంలో పోలీసులు మరలా తిరిగి కోర్టు నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మరికొద్దిసేపట్లో రిమాండ్ రిపోర్ట్ ను సరి చేసుకుని మరికొద్దిసేపట్లో తిరిగి చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టున్నారు. అయితే నిన్న గోరంట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ పై కూడా దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా మంగళగిరి కోర్టు సమీపంలో కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోసారి అలాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి చేబ్రోలు కిరణ్ కి రిమాండ్ విధిస్తారా, బెయిల్ వస్తుంది, అది కూడా ఆ టీడీపీలోనూ వైసీపీ కార్యకర్తలు ఒక రకమైన ఆసక్తి అయితే నెలకొని ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సాంశీరావు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో రభస సృష్టించిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చేబ్రోలు కిరణ్ ను పోలీసులు తీసుకువెళ్తున్న సమయంలో మాధవ్ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంపాలెం స్టేషన్లో మాధవ్ పై కేసు నమోదైంది.